గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సీఈఓ అండ్ అలాగే అసిస్టెంట్ లవ్ స్టోరీ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్లోని మన హీరోయిన్ అయితే హీరో పక్కన పడుకుని ఉంటుంది. ఇంకా మెల్లగా చూసి తను లేసి అక్కడి నుంచి అయితే బట్టలు మార్చుకుని అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరో అయితే జియాకి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇదేంటి అప్పుడే వెళ్ళిపోయావంటే నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదు కదా అని చెప్పేసి అనగాని మరి నువ్వు కాకపోతే నేను ఇంకెవరితో పడుకున్నానని చెప్పేసి ఇంక హీరో అయితే అనుకుంటాడనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్కి అయితే లోన్ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు 50 lakhs కడతావని చెప్పేసి ఇంకా అడుగుతుంటే నేను కట్టేస్తానని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరోకి అయితే గ్రాండ్ ఫాదర్ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడు. ఇంకా మన హీరో అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్కి అయితే అడ్డుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే మన హీరో అయితే వెళ్ళిపోతాడు. ఇంక హీరోయిన్కి అయితే కోపం వస్తుంది. ఇక్కడ హీరోయిన్ని అమ్మ ఏమంటుందంటే నువ్వు ఇక్కడికి పనిచేస్తానికి వచ్చావా లేదంటే మొత్తం చూస్తానికి వచ్చావా అంటే లేదు పనిచేస్తానికి వచ్చానని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంక ఇక్కడ మనకి జియాని చూపిస్తారు. ఇంకా జియా దగ్గరికి అయితే వచ్చి కాఫీ ఇవ్వమని అంటే అసలు ఏం నువ్వు అసలు నువ్వు అసిస్టెంట్వేనా, అసలు ఆ షూస్ ఏంటి నువ్వేంటి అని చెప్పేసి ఇంకా జియా అంటూ ఉంటుంది. అండ్ అలాగే తన నీకు అసిస్టెంట్గా పనికిరాదు అని చెప్పేసి హీరోకి అయితే చెప్తూ ఉంటుంది జియా. ఇంకా ఏమంటుందండి నీ బ్యాగ్లో ఏంటి హీరో బ్రాస్లెట్ ఉంది, అసలు ఏంటి దొంగలిస్తున్నావా అని చెప్పేసి ఇంకా జియా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హీరో ఏమో జియా దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి ఇంకా రింగ్ అయితే చూపిస్తే ఒక్క నిమిషం ఆగని చెప్పి ఇంకా కాల్ మాట్లాడడానికి వెళ్తుందనమాట. ఇంకా మళ్ళీ తర్వాత వచ్చి కిస్ చేసి అక్కడి నుంచి అయితే జియా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వస్తుంది. ఇంకా ఆ రింగ్ని చూసి ఆ రింగ్ని అయితే చేతి పెట్టుకోగానే అక్కడికి అయితే గ్రాండ్ ఫాదర్ వస్తాడు. ఇంకా గ్రాండ్ ఫాదర్ వచ్చి నువ్వు నా కోడల్వా అమ్మ ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నాడు వీడు అని చెప్పేసానంటే లేదు లేదని చెప్పి హీరోయిన్ చెప్తున్నా సరే ఇంకా ఆ గ్రాండ్ ఫాదర్ అయితే వెండనమాట. ఇంకా హీరోకి చెప్తాడు తను చాలా అందంగా ఉంది, నువ్వు ఇంత త్వరగా చేసుకుంటావు అనుకోలేదురా, నేను పోయే లోపల చేసుకుంటున్నావు మంచిదని చెప్పేసి గ్రాండ్ ఫాదర్ అయితే అంటాడు. అయినా తాతయ్య నువ్వేంటి ఇలా చేస్తున్నావంటే మీ అమ్మ నాన్నకి మరి మాట ఇచ్చాను రా మరి నేను ఏం చేయనని చెప్పి ఈ గ్రాండ్ ఫాదర్ అయితే అంటాడనమాట. ఇంకా చూసావా ఈ ఫొటోస్, నువ్వు తింటా పడుకున్నావు కదా నీ అసిస్టెంట్తో, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను చాలా డబ్బులు పెట్టాను ఈ ఫొటోస్ కనంగానే ఇంక హీరో అయితే షాక్ అయ్యి అసలు నువ్వు ఇంత సిగ్గు లేకుండా ఉన్నావేంటని చెప్పి ఆ ఫొటోస్ అయితే డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకేమంటాడంటే ఈ ఫొటోస్ నువ్వేనా తీసింది, ఇంత దిగజారుతావు అనుకోలేదంటే నాకు కూడా తెలియదు, నేను పొద్దున్న లేసగానే నీ పక్కన ఉన్నాను అదంతా నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. నేను నమ్మనని చెప్పేసి ఇంకా హీరో అంటాడనమాట. ఇంకా ఆ పిక్స్ని పట్టుకుని హీరోయిన్ వెళ్తుంది. ఇంకా మళ్ళీ ఆఫీసులో అందరూ అయితే ఒక పిక్స్ని చూసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఆ పిక్స్ ఏంటంటే హీరో హీరోయిన్ దిగిన పిక్స్ అనమాట, అంటే పడుకున్నప్పుడు తీసిన పిక్స్. ఇంక హీరోయిన్ అయితే అలా ఉంటుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి లోన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఏంటి 50 lakhs ఇస్తావా లేదా నీ బాడీ ఇస్తావా అని చెప్పేసి మీదకి వస్తుంటే ఇంకా కరెక్ట్ టైంకి అయితే అక్కడికి మన హీరో అయితే వస్తాడనమాట. హీరో వచ్చి వాళ్ళని అయితే గట్టి గట్టిగా కొడతాడు. ఇంకా కొట్టిన తర్వాత వీళ్ళిద్దరు అయితే కార్లో హీరోయిన్ అయితే ఇవ్వగానే హీరో అయితే మొహం మీద పోస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ అయితే కార్లో కూర్చుంటారు. ఇంకా హీరోయిన్ ఏమంటాడంటే నువ్వు మీ పేరెంట్స్ చేసిన అప్పుని ఇప్పుడు దాకా తీరుస్తున్నావు కదా, నువ్వు ఒకవేళ నాతో కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకుంటే నీకు ఈ కారెంట్ మ్యారేజ్ 2 years తర్వాత నీకు మనీ అయితే ఇచ్చేస్తాను, ఆ మనీ నువ్వు కట్టేసుకొచ్చాను కానీ హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి అయితే నా తాతయ్య తినే నా వైఫ్ అని చెప్పేసి ఇంకా ఇలా చెప్తాడనమాట. ఇంక ఈ డాక్టర్ ఏమంటాడంటే మీ తాతయ్యకి ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే చెప్తాడు. ఇంకా తాతయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమంటాడంటే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ మనం చేసుకున్నాం కాబట్టి నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ని ఎలాగైనా సరే అయిపోయిన తర్వాత నేను సింగపూర్ వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అనేసుకుని వాళ్ళ పేరెంట్స్ ఫోటో అయితే చూస్తుందన్నమాట. చూసి ఎందుకు నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను ఒంటరిదాన్ని చేస్తారని చెప్పేసి మన హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయితే అవుతుందన్నమాట. ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరో అండ్ అలాగే హీరోయిన్ కొంచెం క్లోజ్గా ఉన్నట్టు జియాకి తెలిసి ఇంకా జియా అయితే కోప్పడి ఇక లోపలికి వెళ్ళి ఇంకో ఈ ఫ్లవర్స్ని పట్టుకో, ఈ బుక్ నీ అంత శాలరీ అంత ఉంటుంది అని చెప్పేసి అని ఏంటి డార్లింగ్ నువ్వు తింటూ ఉంటున్నావు అనగానే
జియా, నన్ను చావు బతుకుల్లో కాపాడావు కాబట్టి నాకప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించను అని చెప్పేసి మన హీరో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా జియా కూడా ఆ! అని చెప్పేసి అంటుంది. ఇంకా జియాకి మన హీరోయిన్ వాటర్ ఇస్తుంటే, "ఈ వాటర్‌లో పాయిజన్ కలిపావా?" అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్‌కైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుందనమాట. అసలు హీరోని కాపాడింది మన హీరోయిన్. ఇంకా హీరో అయితే ఒక బొమ్మనిచ్చి ఏమంటాడంటే, "ఇది నీ దగ్గర ఉంచు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని" చెప్పేసి మాటిస్తాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్ దగ్గరికొచ్చి, "అసలు ఈ స్టోన్ నీకెక్కడ దొరికిందని" చెప్పేసనంటే, అప్పుడు జియా గూడా అంటుంది, "దొంగలిచ్చినట్టుంది" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వే కదా అప్పుడు నన్ను కాపాడినట్టు నాకిచ్చావు. అండ్ అలాగే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చావు గదా! ఎంతైనా మీ అందరూ అబద్ధాలే ఆడుతున్నారు. నువ్వు పెద్ద లయ్యర్‌వి" అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసి అక్కడి నుంచి మన హీరోయిన్ అయితే వెళ్ళిపోతుంది. హీరో అయితే జయాని అడుగుతాడు, "అసలు ఏం జరిగింది చెప్పనంటే, అసల నేను ఆ రోజు నేను కాపాడలేదు. నేను నిన్ను ఫిఫ్త్ క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాను. ఇంక నేను నిన్ను పోగొట్టుకోకూడదని చెప్పేసి నేను ఇలా అబద్ధం ఆడాను అంతే. అంతకుమించి ఏం లేదని" చెప్పేసి హగ్ చేసుకుంటే ఇంకా తనైతే దూరంగా తోస్తాడనమాట. "నువ్వు ఇంత అబద్ధం ఆడతావు అనుకోలేదని" చెప్పేసి మన హీరో అయితే అంటాడు. ఇంక మన హీరోయిన్ అయితే సాడ్‌గా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే, ఇంకా ఒక అబ్బాయి వచ్చేసేసి తన నోరు పట్టేసుకొని ఇంక పక్కకైతే తీసుకువెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఏమంటాడంటే, "నన్ను గూండాలు తరుముతున్నారు. కాసేపు ఆగు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో ఏమంటాడంటే, "నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా! థ్యాంక్ యూ నువ్వు నా లైఫ్ సేవ్ చేస్తున్నందుకు" అని చెప్పేసి అనంగానే ఇంకా హీరోయిన్ అంటుంది, "థ్యాంక్ యూ" అంటుంది. "సరే గానీ నేను నిన్ను పెద్ద డైరెక్టర్ చేస్తాను" అని చెప్పేసనంటే, "లేదు, నేను మా మమ్మీ, మా డాడీని పోగొట్టుకున్నాను. అండ్ అలాగే నేను ఒక డ్రీమ్ బాయ్ గురించి వెయిట్ చేస్తున్నాను. తను ఎప్పుడొస్తాడో, తను నన్ను పెళ్లి చేసుకుంటాడా అని. అంతకుమించి ఏం లేదు. అండ్ అలాగే ఇంగోండి ఇది మీ బొమ్మే, మీ దగ్గరే ఉంచండి" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఇచ్చేస్తుందనమాట. ఇంక హీరో అంటారు, "సరే నేను జయాని ప్రేమిస్తున్నాను కాబట్టి మనిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్‌ని ఇంకా కంటిన్యూ చేద్దామని" చెప్పేసి ఇంక అంటాడనమాట. ఇంక హీరోయిన్ ఏమో ఆఫీస్‌కెళ్తే ఏమో మేనేజర్ అయితే తోసేస్తుంది. బట్ హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా హీరో చూసి హీరో కూడా హెల్ప్ చేయడనమాట. ఇంకా హీరోయిన్ ఏమనుకుంటుందంటే, "నేను డ్రీమ్ బాయ్ గురించి ఆలోచించి నా జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాను అనుకుంటా" అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇంక హీరోయిన్ ఏమో అలా రోడ్డు మీద అయితే మన హీరోయిన్ అలాగే జియా కిస్ చేసుకోవడం చూస్తుంది. తనకు అదొక మాదిరిగా గుండె వచ్చేసి ఇంక ఇంటికైతే వెళ్తుందనమాట. ఇంక డాక్టర్ ఏమని చెప్తాడంటే, హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పంగానే వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. ఇంక హీరో కూడా, "నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఇంక నువ్వు ఆఫీస్‌కి రాకు" అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. సరే అని చెప్పి ఇంక హీరోయిన్ అయితే అనుకుంటుందనమాట. ఇంకా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఉంటుంది కదా, అదైతే హీరోయిన్‌కి ఇచ్చి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంక హీరోయిన్ అయితే అదంతా ఆలోచిస్తుంది. హీరోయిన్‌ని కొంతమంది ఏమంటారంటే, "ఆహా! ఆ రోజు నైట్ బాగా పడుకున్నావుగా, నీకొక రివార్డ్ ఇవ్వచ్చు. హీరోతో పడుకున్నావు కదా!" అని చెప్పేసి అనేసి ఆళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంక హీరోయిన్‌నేమో ఒకడొచ్చి అయితే బండి మీద గుద్దేస్తారనమాట. ఇంక కార్‌తో కొట్టంగానే తినెవరో కాదు, మనం ఇందాకడ చూసాం కదా తనే. ఇంక హీరోయిన్ అయితే హెల్ప్ చేస్తాడు. హీరోయిన్‌కి హెల్ప్ చేసి ఇంక హాస్పిటల్‌కైతే తీసుకువెళ్తాడనమాట. ఇంక హాస్పిటల్‌లో అయితే మన హీరో వచ్చేసి, "అసలు నా బ్రదర్‌కి ఏం చేసావు నువ్వు? నా బ్రదర్‌కి ఏమైనా అయితే ఊరుకోను" అది ఇది అని చెప్పి హీరోయిన్ మీద అరుస్తుంటే, ఇంక వీళ్ళ బ్రదర్ ఏమంటాడంటే, "అన్న ఆగుతావా? ఇక్కడ తప్పు నాది, హీరోయిన్‌ది కాదు" అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అంటాడు. ఇంక హీరో అంటాడు, "అసలు నీకేమైనా ఉందా? లోపలున్న బేబీ ఏమైతాడు అనుకుంటున్నావు" అని చెప్పేసి ఇంక పడుకోబెడుతుంటే, ఇంకా అనుకోకుండా వీళ్ళిద్దరికైతే కిస్ జరుగుతుంది. ఇంకా హీరో ఏమో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఏమంటుందంటే, కొన్ని ఫైల్స్ ఇచ్చి, "ఏంటి మీరు మీ అసిస్టెంట్‌ని గుర్తు తెచ్చుకుంటున్నారా?" అనంగానే, "అదేం లేదని" చెప్పి ఇంక మన హీరో అయితే సిగ్గుపడతాడు. ఇంకా జియా అయితే మన హీరోయిన్‌ని డిన్నర్‌కి పిలుస్తుంది. ఇంకేమంటుందంటే, "ఐయామ్ సారీ, నాకు తెలీదు మీ ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి. నువ్వు బాధపడకు. మీ ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ అయిపోయాక నేను హీరోని పెళ్లి చేసుకుంటాలే. ఐయామ్ సారీ నిన్ను ఇన్ని రోజులు ఇలా అన్నందుకు" అని చెప్పేసి ఇంక జియా అనేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే నైట్ స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇంక హీరోయిన్ ఏమో, "మీరెక్కడికనంటే మేమిద్దరం బయటికెళ్తున్నాము, నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే వదిలేస్తాడు. ఇంకా హీరో వాళ్ళ బ్రదర్ వచ్చేసి, "నేను నిన్ను తీసుకెళ్తాలే" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే ఎత్తుకొని తీసుకొస్తాడు. హీరోయిన్ అంటుంది, "థ్యాంక్ యూ" అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా ఇంక ఇట్లా పట్టుకుంటాడనమాట జెంటిల్‌గా, అలా చూస్తూ ఉంటాడు. ఇంక అక్కడికి మన హీరో అయితే వచ్చి, "అసలు ఇక్కడ ఏం జరుగుతుంది" అనంగానే అప్పుడు వాళ్ళ బ్రదర్ ఏమంటాడంటే, మీ వైఫ్, మీ రెంటెడ్ వైఫ్ కదా తినకి ఏం జరుగుతుందా లేదా ఏమవుతుందా అని నీకేం తెలీదు కదా!
ఇంకెందుకు నువ్వు ఇలా నైట్ టైం ఇంకోసారి వదిలేసాం అనుకో, హీరోయిన్ అన్నయ్య కూడా కలవరిస్తూ చూడని చెప్పేసి ఉంటుంది. ఇంకా వాడు ఐ అంటాడు. లవ్ యూ హీరో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జియా అయితే మన హీరోకి కాల్ ఎక్కడున్నావు చేస్తుందన్నమాట. రా, మన ఇద్దరం బయటకు వెళ్దామంటే హీరో అయితే నేను రాను, నేను హీరోయిన్ దగ్గర ఉన్నానని చెప్పేసి అనగానే జియాకి ఇంకా కోపం వచ్చేసి ఇంకా ఆ పిక్స్ని అంటే హీరోయిన్ పడుకున్న పిక్స్ని అయితే ఆన్లైన్లో పెట్టేస్తుంది అనమాట. ఇంకా ఈ గ్రాండ్ ఫాకి మొత్తం నిజం చెప్పేస్తుంది, ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి. ఇంకా గ్రాండ్ ఫాక్ అయితే ఇట్లా చేస్తాడు అనుకోలేదు అసలు అని చెప్పేసి ఇంకా సీరియస్ అయితే అయిపోతాడనమాట. బాగా అరిచేస్తాడు మన హీరోయిన్ మీద అరిచేసి ఇంకా సీరియస్ అయితే అయిపోతుంది ఇంకా గ్రాండ్ ఫాకి. ఇంకా హాస్పిటల్లో అయితే చూపిస్తారు. వాళ్ళ తాతయ్య ఏమంటాడంటే, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, కానీ నువ్వు హీరోయిన్ని బాగా ప్రేమిస్తున్నావు కదా, తన్ని మాత్రం వదిలిపెట్టకు, తను చాలా అంటే చాలా మంచిదిరా అని చెప్పేసి వాళ్ళ తాతయ్యతో అంటాడు. ఇంక హీరో కూడా రిలైజ్ అవుతాడనమాట, ఇంక హీరోయిన్ని తను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి జియా ఎక్కడ పిలిచిందని నన్ను, హీరో కూడా లేదు కదా, ఎందుకు ఇంత అర్జెంట్గా పిలిచింది అని చెప్పేసి. ఇంకా ఏంటి జియా అని చెప్పేసి నేను అడిగితే, ఈ పేపర్స్ తీసుకో, ఈ పేపర్స్ తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, లేదనుకో చెప్తున్నా కదా నీ బిడ్డ ఏమైద్దో నేనే చెప్పలేను అని చెప్పేసి ఇంకా బెదిరిస్తుంది. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా అక్కడ కాంట్రాక్ట్ పేపర్స్ అండ్ అలాగే అక్కడ రింగ్ పెట్టేసేసి వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటి జియా అని చెప్పేసి ఇంక మన హీరో అయితే అడుగుతాడు. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం, తను నీతో అంటే ఇష్టం లేదు, అండ్ అలాగే తన కడుపులో పెరిగే బిడ్డ ఎందుకు నీకు, తన ఒక చండలమైన బిడ్డ అనగానే ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే ఇంక నువ్వు నోరు మూస్తావా, అసలు ఇదంతా జరిగింది నీ వల్లే, గ్రాండ్ ఫాక్ కూడా నువ్వే నిజం చెప్పావు అని చెప్పేసి ఇంకా జియా కొంచెం మొత్తం వాళ్ళ తమ్ముడైతే చెప్తాడనమాట. ఇంకా హీరోకి తన మీద అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇంకా నేను నిన్ను లవ్ చేయనని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి కారులో మన హీరోయిన్ని ఎతుకుతానికి వెళ్తాడు. ఫోన్ చేసి మన హీరోయిన్ ఎటే వెళ్ళింది అని చెప్పేసి మొత్తం అన్నీ కనుక్కుంటూ ఉంటాడు. ఇంకా తిన వెళ్తుంటే మొత్తం మన హీరోయిన్ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి హీరోకి. ఇంకా రోడ్డు మీద హీరోయిన్ని చూసి కార్ ఆపు అని చెప్పేసి డ్రైవర్ని అంటాడు. ఇంకా కార్ ఆపేసిన తర్వాత, హీరోయిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను ఇన్ని రోజులు నీ వాల్యూ నాకు తెలియలేదు, కానీ నాకు నువ్వే కావాలి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఇద్దరు కలిసిపోతారు. ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ అయితే అయిపోతుంది గాయ్స్. బాయ్.